Polynomics, India economy plus Indian polity. సో పాలీ ప్లస్ ఎకానమీ. సో ఈ రోజు నుంచి మనం పాలినామిక్స్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నామండి. సో ఈ పాలినామిక్స్లో మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2, టీజీపీఎస్సి గ్రూప్ 2 మీకు ఎగ్జామ్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఈ రెండు కూడా. ఈ పాలిటీ ప్లస్ ఎకానమీ నుంచి ఈ రెండు కలిసి పాలినామిక్స్ అనే బ్యాచ్ని కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో June 17th నుంచి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అయితే టాప్ MCQsని మనం తీసుకొస్తున్నాం. సో ముఖ్యంగా మనం బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ట్రిక్ నాది టాలెంట్ మీది అనే ఒక టైప్ ఆఫ్ ట్యాగ్లైన్తో మనం ఈ యొక్క పాలినామిక్స్ అనే సిరీస్ ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం. సో ప్రతిరోజు ఈ టైమింగ్ అయితే ఉంటుంది. సో ముందుగా వెల్కమ్ టు పెన్ అకాడమీ. సో నేను మీ ప్రవీణ్ సార్. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సో ఫస్ట్ పాలిటీతో స్టార్ట్ చేద్దాం మన సిరీస్ని. సో దానికన్నా ముందు మీకు తెలుసు కదా, రేపు గ్రాండ్ మాక్ టెస్ట్ అయితే ఉందండి. రేపు సండే 11 AM నుంచి గ్రాండ్ మాక్ టెస్ట్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఎస్, యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ మెగా గ్రాండ్ టెస్ట్. సో వాయిస్ వస్తుందా? గుడ్ ఈవినింగ్ అండి శ్రీ విజయ్, గుడ్ ఈవినింగ్. సో వాయిస్ ఈస్ కమింగ్. హాయ్ అండి లక్ష్మణ్, గుడ్ ఈవినింగ్. సునీత, గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, వాయిస్ క్లియర్ ఉందా? ఓకే, క్లియర్. ఓకే, క్లియర్. సో ఎస్, ఫ్రీ గ్రాండ్ మాక్ టెస్ట్ మీ అందరి కోసం ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2. సో రేపు 11 AMకి మీకు పెన్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉంటుంది. రేపటి నుంచి యూ కెన్ రైట్ దిస్ ఎగ్జామ్. సో ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి, రియల్ టైమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ రియల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ని పొందండి ఈ యొక్క మనకి మాక్ టెస్ట్ ద్వారా. అలాగే మనకి పాలినామిక్స్, పాలిటీ ప్లస్ ఎకానమీ ఇంటెన్సివ్ బ్యాచ్ June 17th స్టార్ట్ అవుతుంది. సో 150+ hours ఆఫ్ లైవ్ క్లాసెస్తో పాటుగా రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి ఆఫ్టర్ ద లైవ్. సో దీని యొక్క ప్రైస్ ఇక్కడ ఇచ్చాను. సో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాం, కామెంట్ రూపంలో కూడా పెడతాం. సో ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, పాలిటీతో స్టార్ట్ చేద్దాం. పాలిటీ ప్లస్ ఎకానమీ. హూ ఈజ్ కాంపిటెంట్ టు ప్రిస్క్రైబ్ కండిషన్స్ యాజ్ ఫర్ అక్వైరింగ్ ఇండియన్ సిటిజన్షిప్? అనిల్ కుమార్, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, బేసిక్ క్వశ్చన్స్ నుంచి టచ్ చేద్దాం. సో బేసిక్ నుంచి హై ఎండ్ క్వశ్చన్స్ కూడా మనం కంటిన్యూగా చేసుకుంటూ వెళ్దాం. ఎస్, ఆన్సర్ ఏ, పార్లమెంట్. ఇజ్ ఇట్ పార్లమెంట్? సో అందరూ షేర్ చేయండి. అలాగే మీకు వచ్చిన ఆన్సర్స్ని రిప్లై కామెంట్ రూపంలో తెలియజేయండి. పార్లమెంట్ పక్కా పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రైట్ ఆన్సర్. సో ఎవరండి ఇక్కడ? సో భారతీయ పౌరసత్వం పొందడానికి షరతులను సూచించడానికి మనకి ఎవరు సమర్థులు అంటున్నారు. సమర్థులు అంటే పార్లమెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్, నో డౌట్, అంతే కదా. సో పార్లమెంట్ కెన్ మేక్ సిటిజన్షిప్ అమెండ్మెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ రీసెంట్గా 2019లో పాస్ చేశారు. సో 2019 మనకి ఏమంటాం, దాన్ని క్యాబ్ అంటాం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ 2019. యాక్చువల్గా సిటిజన్షిప్ యాక్ట్ ఎప్పుడండి? సిటిజన్షిప్ యాక్ట్ 1955. ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955ని 2019లో మాడిఫై చేశారు కదా. సో మీకు తెలిసిందే. అయితే సో సిటిజన్షిప్ అనగానే మీకు ఆర్టికల్ 5 to 11 వస్తుంది. ఓకే, 5 to 11 Part 2 కింద వస్తుంది. అటువంటి సిటిజన్షిప్లో ఏవైనా మార్పులు చేయాలన్నా, మార్పులు తీసుకురావాలన్నా సో పార్లమెంట్కే హక్కు ఉంటుందండి. ఓకే, సో పార్లమెంట్కే హక్కు ఉంటుంది. వెరీ గుడ్. సో Part 2 5 to 11 ఆర్టికల్స్. సో మీకు తెలుసు Part 1 వచ్చేసి లిస్ట్ ఆఫ్ టెరిటరీస్ అండ్ స్టేట్స్. ఎస్, వెరీ గుడ్. ద అథారిటీ ఈస్ గివెన్ టు పార్లమెంట్. ద అథారిటీ టు ప్రిస్క్రైబ్ ది కండిషన్స్ ఇవన్నీ కూడా మనకి పార్లమెంట్ చేయగలదు టైం టు టైం. సో ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. ఎస్, ట్రై చేయండి మీరే. If a resolution impeaching the president is passed, the president is considered to have been removed. అధ్యక్షుడిని పదవి నుండి తొలగించే తీర్మానం ఆమోదించబడితే
ఆ అధ్యక్షుడు పదవి నుండి తొలగించినట్లుగా ఎప్పుడు పరిగణించబడుతుంది? సో క్వశ్చన్ చదవండి పూర్తిగా. సో రాష్ట్రపతి అండి ఇక్కడ మనకి. ప్రెసిడెంట్ అంటే ఏంటి? అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి. సో రాష్ట్రపతి గురించి క్వశ్చన్. అధ్యక్షుడు అంటే రాష్ట్ర పదవిని. ఓకే. A single citizenship taken from Britain. USA follows some dual citizenship, double citizenship. India follows some single citizenship. So C, is it C? So Gazette of India notifies కాదు కదండి. సో C కాదు. కిమిడి వినోద్ కుమార్. ట్రై చేయండి. బి అంటున్నారు కొంతమంది, 1 అంటున్నారు కొంతమంది. సో ఆన్సర్ 1 కదా. ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ రెజల్యూషన్ ఇస్ పాస్డ్, ఎప్పుడైతే రెజల్యూషన్ పాస్ చేస్తామో అప్పటి నుంచి పరిగణిస్తాము. సో ఏ ఇస్ రైట్ ఆన్సర్ అండి. ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే. సో ఏ ఇస్ రైట్ ఆన్సర్ అంటే తీర్మానం ఆమోదించబడిన తేదీ నుండి అమల్లో ఉంటుంది ఈ యొక్క రిమూవల్ ప్రొసీజర్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఎస్, ఖచ్చితంగా మనకి డేట్ ఆన్ విచ్ రెజల్యూషన్ ఇస్ పాస్డ్. సో ఇది మనకి పాలిటీలో లక్ష్మీకాంత్లో క్లియర్గా ఉంటుంది ఇది. చూడండి ఆర్టికల్ 61 గురించి. ఓకే. ఆర్టికల్ 61 గురించి చెప్పుకుంటాం. సో ఆర్టికల్ 61 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ సో ప్రెసిడెంట్ అనేవారు రిమూవ్ చేసే ప్రక్రియని మనకి ఇంపీచ్మెంట్ అంటాం. అటువంటి ఇంపీచ్మెంట్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సో రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ సో రెజల్యూషన్ పాస్ చేసినప్పటి నుంచి లెక్కిస్తారు. ఓకే. వెరీ గుడ్. అయితే ఇతని రిమూవ్ చేయాలంటే మనకి స్పెషల్ మెజారిటీ 2/3 మెజారిటీ ఇస్ రిక్వైర్డ్ కదా. ఓకే. 2/3 మెజారిటీ ఇస్ రిక్వైర్డ్. అలాగే రిమూవల్ ప్రాసెస్ అనేది ఆన్ మిస్బిహేవియర్ అండి. ఓకే. సో మనకి రాజ్యాంగాన్ని మనకి వన్ ఆఫ్ ది రాజ్యాంగంలో మనకి ఏం రాశారంటే సో ఏ కారణం చేత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేయొచ్చు అంటే వన్ ఆఫ్ ది ఇన్కన్సిస్టెంట్. ఓకే. వన్ ఆఫ్ ది ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇన్క్యాపబిలిటీ, ఇవన్నీ కూడా రీజన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్. ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ హియర్. Next question. An election to fill a vacancy in office of vice president occurring by reason of his death, resignation or removal has to be held. ఆయన మరణం, రాజీనామా లేదా తొలగింపు కారణంగా సంభవించే ఉపరాష్ట్రపతి కార్యాలయంలో ఖాళీని భర్తీ చేయడానికి ఎన్నికలు జరగాలి. ఎస్, హాఫ్ స్టేట్స్ అప్రూవ్డ్ ఆల్సో రిక్వైర్డ్ అండి. అవును. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ట్రై చేయండి. ఆన్సర్ ఏనా? ఆలోచించండి బాగా. ఆన్సర్ ఏ. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? వైస్ ప్రెసిడెంట్ గురించి అడుగుతున్నాను. ఓకే. చాలా జాగ్రత్తగా చూడాలి. అందుకనే ఒక్కసారి ఓఎంఆర్లో మీరు బబుల్ చేశాక మళ్ళీ మాడిఫై చేయడానికి అవ్వదు. ఓకే. మాడిఫై చేయడానికి అవ్వదు. ఒక్కరు ఏదంటే అదే అందరూ పట్టుకున్నారు కదా. సో ఏ అని స్టార్ట్ చేశారు, ఇంక అందరూ ఏ. చూసారా, ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. యాజ్ సూన్ యాజ్ అండి, లక్ష్మణ్ గారు ఇచ్చారు. వెరీ గుడ్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇక్కడ మనకి వైస్ ప్రెసిడెంట్ గురించి అడుగుతున్నానా? సో దేని గురించి అడుగుతున్నాను? క్వశ్చన్ దేని గురించి? క్వశ్చన్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ గురించి. వైస్ ప్రెసిడెంట్ యొక్క పదవి ఖాళీ అయినప్పుడు వెంటనే పోస్ట్ భర్తీ చేయాలి కానీ సో ప్రెసిడెంట్ లాగా వితిన్ 6 months అనే యొక్క రూల్ ఏం లేదు. ఓకే. వితిన్ 6 months అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వర్తిస్తుంది, వైస్ ప్రెసిడెంట్కి కాదు. చూసారా, అంటే మనం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ప్రతి క్వశ్చన్ కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాలి. అందుకనే అంటాం. ఓకే. సో ప్రతి క్వశ్చన్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాలండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ది అకరెన్స్ ఆఫ్ ది వేకెన్సీ. ఓకే. సో వేకెన్సీ అయిపోయిన వెంటనే మనకి అపాయింట్ చేయాలి వైస్ ప్రెసిడెంట్ని. సో ఖచ్చితంగా వితిన్ 6 months ఆఫ్ అకరెన్స్ ఆఫ్ వేకెన్సీ కాదు, ప్రెసిడెంట్కి ఇది. ఓకే. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి స్టేట్మెంట్ వర్తిస్తుంది. ఓకే. గుడ్ ట్రై. పర్వాలేదు. ఓకే, పర్వాలేదు. బట్ ఇలాంటివి ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోండి. నెక్స్ట్ వన్. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆర్టికల్ ఏంటంటే 68 of 2.
ఆర్టికల్ వచ్చేసి 68(2) వైస్ ప్రెసిడెంట్ యొక్క తొలగింపు 68(2)లో మనకి క్లియర్గా ఉంది. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్. Once the proclamation of emergency is made, the right of a citizen to move the Supreme Court for the enforcement of his fundamental right is suspended by dash. క్వశ్చన్ చదవండి. అత్యవసర ప్రకటన చేసిన తర్వాత పౌరుడు తన ప్రాథమిక హక్కును అమలు చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళే హక్కును తాత్కాలికంగా నిలిపివేస్తారు ఎవరు? సో చూడండి, ఇవన్నీ కూడా మనకి గతంలో అడిగిన క్వశ్చన్స్. ఓకే, సో పాలిటీ బేసిక్స్ నుంచి మనం నేర్చుకోవాలి. ఈజ్ ఇట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, స్పీకర్ ఆఫ్ హౌస్ లోక్సభ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్? బియా డియా? బియా డియా? ఓకే, ఎస్, అంతే కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎమర్జెన్సీ టైంలో ఒక రైట్ ఆఫ్ ఎ సిటిజన్ టు మూవ్ టు ది సుప్రీం కోర్ట్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్, అటువంటి వాటిని కూడా ఒక ఇండివిజువల్ సుప్రీం కోర్ట్కి వెళ్ళే హక్కును కూడా భంగం కలిగించే హక్కు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఓకే, ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19, 20 అనేది ఎప్పటికీ కూడా మనకి అవి సస్పెండ్ అవ్వవు. ఓకే, ఎలాంటి ఎమర్జెన్సీ అయినా. బట్ అలాంటివి కూడా ఆర్టికల్ 19 చెప్పాం కదా. సో కొన్ని కేసెస్లో కొన్ని ఎమర్జెన్సీస్లో ఈవెన్ దో ఇండివిజువల్ కెనాట్ మూవ్ టు ద సుప్రీం కోర్ట్, దాన్ని సస్పెండ్ చేసేది టెంపరీగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వెరీ గుడ్. 352, 356, 360 ఆర్టికల్, ఇవన్నీ కూడా. ఓకే, సో యాక్చువల్గా ఇది మనకి 359 నుంచి సంబంధించింది. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా సో సుప్రీంకోర్టుకి వెళ్ళే హక్కుని భంగం చేయొచ్చు, అంటే టెంపరీగా సస్పెండ్ చేయొచ్చు డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఓకే, ఎస్, వెరీ గుడ్. ఎస్, 2021 ఆర్టికల్స్ని మనకి ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయలేం. ఎస్, మనకి ఎమర్జెన్సీ అనగానే జర్మనీ, ఎమర్జెన్సీ అనగానే మనకి 3 ఎమర్జెన్సీస్ కూడా చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. సో ఆన్సర్ బి ఇస్ రైట్ ఆన్సర్ అండి. ఓకే, బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ట్రై చేసేయండి. అండర్ ఆర్టికల్ 368 పార్లమెంట్ హ్యాస్ నో పవర్ టు రిపీల్ ఫండమెంటల్ రైట్స్ బికాస్ దే ఆర్. అధికరణం 368 కింద ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం పార్లమెంటుకు లేదు, ఎందుకంటే అవి డాష్. ఎస్, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఆర్టికల్ 368 అనేది మనకి ఏ రాజ్యాంగంలో ఉంటే ఆ రాజ్యాంగం మనకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటాం, లిఖిత పూర్విక రాజ్యాంగం అంటాం. ఓకే, సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటాం. అలాంటిది మన దేశంలో ఆర్టికల్ 368 లాంటి ఒక సవరణ ప్రక్రియ ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు రాజ్యాంగాన్ని. బట్ వితౌట్ బేసిక్ స్ట్రక్చర్ని పాడు చేయకుండా మనం మార్చుకోవచ్చు, అమెండ్ చేసుకోవచ్చు. అయితే ఫండమెంటల్ రైట్ని పార్లమెంట్ హ్యాస్ నో ఛాన్స్ టు రిపీల్. సో ఎందుకంటే అది బేసిక్ స్ట్రక్చర్ కదండి, పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. డి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సింపుల్. ఎస్, సింపుల్. సో ఆర్టికల్ 368 మనకి ఇష్టం వచ్చినట్టుగా మనకి రాజ్యాంగాన్ని మార్చలేదు, ఎందుకంటే కొన్ని బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ బేసిక్ స్ట్రక్చర్ని పాడు చేయకుండా వీ కెన్ అమెండ్ ఎనీ టైమ్స్. ఓకే, సో ఇది ఇచ్చింది మనకి కేశవానంద భారతి కేస్, 1973. ఓకే, మీ అందరికి తెలిసిందే. వెరీ గుడ్. సో 5th క్వశ్చన్కి ఆన్సర్ డి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ద రెజల్యూషన్ ఫర్ రిమూవింగ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి మూవ్డ్ ఇన్. ఎస్, వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్ ప్రాసెస్, భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఇందులో ప్రవేశపెట్టవచ్చు. లోక్సభ ఎలోన్, ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ ఎలోన్. Yes, 368 amendment process of South Africa. Very good. So Venki, thank you so much. Yes, Balraju, Deepika, Venkat, Venki, Vijay, Lakshman, Hindustan, Hasani, happy. Yes, andarki good evening andi. Very good evening. So keep going.
కీప్ గోయింగ్, అంతే కదా. సో ఇక్కడ ఎవరైతే బి ఎందుకు ఇస్తారు, బి హిందుస్థాన్, బి కాదండి, డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత మళ్ళీ కరెక్ట్ చేశారు. బట్ చూడండి, ఒక్కసారి బబ్లింగ్ చేశాక మళ్ళీ మార్చడానికి అవ్వదు. ఓకే, మనకి ఖచ్చితంగా ఓఎంఆర్ అయితే అదే బాధ. అదే మనకి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఓకే, కానీ మనకి ఓఎంఆర్ అయితే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోవాలి. సో అయితే ఈ రిమూవల్ ప్రాసెస్ అనేది వైస్ ప్రెసిడెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ రాజ్యసభ కాబట్టి, హీఈస్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కాబట్టి, సో ఇతని యొక్క రిమూవల్ ప్రాసెస్ మనకి వన్ ఆఫ్ ది రాజ్యసభ మాత్రమే మనకి పాస్ చేయగలదు. ఎస్, విత్ ఎఫెక్టివ్ మెజారిటీ. అవును, ఓకే, విత్ ఎఫెక్టివ్ మెజారిటీ. ఎస్. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అయితే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇంపీచ్మెంట్ చేసేటప్పుడు ఐదర్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ నుంచి రెజల్యూషన్ని పాస్ చేయొచ్చు. అకార్డింగ్ టు 61 ఆర్టికల్, ఐదర్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ నుంచి పాస్ చేయొచ్చు విత్ స్పెషల్ మెజారిటీస్ రిక్వైర్డ్ దెన్. ఓకే, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్, అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఆన్సర్ డి. ఎస్, లోక్సభ సింపుల్ మెజారిటీ అండి, లోక్సభ సింపుల్ మెజారిటీ. ఓకే, హూ ఎలక్ట్స్ వైస్ ప్రెసిడెంట్? ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో ఉపాధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? ద సేమ్ ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ విచ్ ప్రెసిడెంట్. చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ప్రాసెస్, ఎలక్టరల్ కాలేజ్ మనకి వేరేగా ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజ్లో మనకి ఎవరు ఉంటారు? మనకి వన్ ఆఫ్ ది లోక్సభ పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్ మెంబర్స్, ఎక్స్క్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్, నామినేటెడ్ ప్లస్ all state legislative assembly members, okay, excluding nominated members. అదే మనకి వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ఓన్లీ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కదండి. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేవారు వన్ ఆఫ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో హీ హ్యాస్ టు బి ఎలక్టెడ్ by the elected representatives of both parliament and state legislative assemblies. Elected representatives is చాలా ఇంపార్టెంట్. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మాత్రమే సో వీళ్ళని ఎంచుకుంటారు. ఓకే, అదే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలక్ట్ చేసేటప్పుడు మాత్రం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలక్ట్ చేసే మాత్రం వీళ్ళందరూ నామినేటెడ్ మెంబర్స్ ఉండరు. బట్ అదే వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ఓన్లీ ద పార్లమెంటరీ మెంబర్స్ ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్. ఓకే, ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్. ఓకే, yes, answer C is the right answer. Next one. Okay, interesting question. Try chain. The only instance when President of India exercised his power of veto related to dash. భారత రాష్ట్రపతి తన వీటో అధికారాన్ని ఉపయోగించిన ఏకైక సందర్భం దేనికి సంబంధించింది? అంటే ఏ బిల్ పాస్ చేసేటప్పుడు వీటో పవర్ని ప్రదర్శించారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఓకే, సి. ఇంకా చూడండి, హిందూ కోడ్ బిల్, పెప్సు అప్రాప్రియేషన్ బిల్ ఆర్ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్, డౌరీ ప్రొహిబిషన్ బిల్. హిందూ కోడ్ బిల్, ఆన్సర్ ఏ. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇయర్ అడిగితే, ఇయర్ మనకి 1986 అండి. సో ఇప్పుడు చెప్పండి, 1986లో మనకి వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హీ ఆర్ షీ ఎక్సర్సైజ్డ్ దిస్ వీటో పవర్ ఆన్ పర్టికులర్ బిల్. అది ఏ బిల్? వీటో అంటే తెలుసు కదా, ఇండెఫినెట్ పీరియడ్ వరకు అతని దగ్గర ఉంచేసుకోవడం, ఎటువంటి ఆమోదం తెలపకపోవడం, ఎటువంటి అసెంట్ ఇవ్వకపోవడం, ఆమోదం తెలపకపోవడం. ఓకే, అయితే ఏ బిల్కి సంబంధించింది? ఎస్, అలాగే ప్రెసిడెంట్ ఎవరు ఆ టైంలో? మనకు వన్ ఆఫ్ ది జైల్ సింగ్. సో దేని మీద అండి? ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అమెండ్మెంట్ బిల్, నాట్ పెప్సు, నాట్ హిందూ కోడ్ బిల్.
ఓకే, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్. ఓకే, అంటే హీ రెఫ్యూజ్డ్ టు సైన్ ద బిల్ అండి. హీ రెఫ్యూజ్డ్ టు గివ్ ద అసెంట్ ఆఫ్ దిస్ బిల్. ఇది ఫైనల్గా డెడ్ అయిపోయింది యాక్చువల్లీ. ఓకే, సో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్ యొక్క సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సో జైల్ సింగ్ టైంలో ఈ బిల్ పాస్ చేశారు 1986. సో ఆ టైంలో మనకి వన్ ఆఫ్ ది సో బిల్ ఇండెఫినెట్ పీరియడ్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండిపోవడం వల్ల సో అది జరగలేదు. ఓకే, సో హిందూ కోడ్ బిల్ వచ్చేసరికి 1955 అండి. ఓకే, సో 1955. సో దాని తర్వాత మనకి హిందూ కోడ్ బిల్ ఏమొస్తాయి, హిందూ మ్యారేజ్ యాక్ట్ అని, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అని, అలాగే హిందూ సక్సెషన్ యాక్ట్ అంటాం 1956, అలాగే హిందూ మైనారిటీస్ యాక్ట్ అంటాం, ఈ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అంటాం. ఇవన్నీ కూడా చట్టాలు మనకి హిందూ కోడ్ బిల్లో వస్తాయి. ఓకే, సో డౌరీ ప్రొహిబిషన్ అప్పుడు 1961 అండి. సో చాలా ఇంపార్టెంట్, మనకి ఈ చట్టాలు డైరెక్ట్గా అడుగుతారు. సో డౌరీ ప్రొహిబిషన్, కట్న వేధింపు నిషేధం. సో కట్నం నిషేధం యాక్చువల్గా డౌరీ ప్రొహిబిషన్. ఓకే, సో మ్యారేజ్ టైంలో కానీ సో ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరికి కూడా నేరంగా మనం పరిగణించాలి అకార్డింగ్ టు డౌరీ ప్రొహిబిషన్ బిల్ 1961. ఇది కూడా పాస్ అయింది కదా. ఓకే, సో అలా పెప్స్ కూడా యాక్చువల్గా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ టైంలో దీన్ని పాస్ చేశారు, పెప్స్ అప్రోప్రియేట్ బిల్. ఓకే, సో మనకి 1948 టైంలో వన్ ఆఫ్ ది ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు. ఎస్, వెరీ గుడ్. క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్. సో ఇలా మనకి సంవత్సరాలు తెలియాలి. హిందూ కోడ్ బిల్ 1955, అప్రోప్రియేషన్ బిల్ పెప్స్ మనకి 1948, ఇండియన్ పోస్ట్ బిల్ 1986 అండ్ డౌరీ ప్రొహిబిషన్ 1961. ఓకే, నెక్స్ట్ వన్. ఎస్, ఇంట్రెస్టింగ్. అండ్ ఆర్డినెన్స్ గురించి తెలుసు కదా మీకు. ప్రామిక్యులేటెడ్ బై ప్రెసిడెంట్, రాష్ట్రపతి ప్రకటించిన ఆర్డినెన్స్ అనేది మీకు ఏ ఆర్టికల్ సంబంధించింది. ఓకే, సో అలాగే ఏం జరుగుతుంది, 2 నెలల తర్వాత ఆటోమేటిక్గా మాయమైపోతుంది. పార్లమెంట్ సమావేశం ముగిసిన 6 వారాల గడువు ముగుస్తుంది. 6 నెలల తర్వాత ఆటోమేటిక్గా చట్టంగా మారుతుంది. అలాగే పార్లమెంట్ చట్టం ద్వారా దీనిని అధిగమించే వరకు అమల్లో ఉంటుంది. సో 9th one D. వెరీ గుడ్. 2. ఓకే, ఇంకా సో బియా హ్యాపీ. సో వెరీ గుడ్ అండి. హిందుస్థాన్, లక్ష్మణ్, హ్యాపీ, వెంకట్, వెంకీ. సో గుడ్ ట్రై. సో కానీ వస్తుంది ఆర్టికల్ 1, 2, 3 ఏం చెప్తుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఐదర్ ఆఫ్ ది హౌస్ రెస్ట్లో ఉన్నప్పుడు, మ్యాక్సిమం లోక్సభ రెస్ట్లో ఉంటుంది కాబట్టి లోక్సభ రెస్ట్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా పాస్ చేసే బిల్ని మనం ఆర్డినెన్స్ రూపంలో జారీ చేస్తారు. ఆర్డినెన్స్ రూపంలో మనకి జారీ చేసిన ఈ బిల్ మళ్ళీ లోక్సభ రీఅసెంబ్లీ అయిన తర్వాత వితిన్ 6 వీక్స్ లోపట దాన్ని చదివి పాస్ చేయాలి లోక్సభ, రాజ్యసభ. వితిన్ 6 వీక్స్ అనేది డెడ్ లైన్. ఓకే, సో వితిన్ 6 వీక్స్ అంటే రీఅసెంబ్లీ అయిపోయిన తర్వాత, లోక్సభ రీఅసెంబ్లీ అయిన తర్వాత ఫస్ట్ రోజు నుంచి 6 వీక్స్ లోపల ఆ బిల్ని పాస్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఓకే, సో అలా మనకి ఈ యొక్క బిల్ ఆర్డినెన్స్లో ఉండే యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆర్డినెన్స్లో ఉండే చట్టాలు ఏవైతే ఉంటాయో, సో టోటల్ 6 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో అలాగే 6 weeks మనకి మ్యాక్సిమం టైం 6 months 6 weeks అంటాం దాని టైం పీరియడ్. 6 months 6 weeks అంటాం టైం పీరియడ్. వెరీ గుడ్. 7.5 months. సో టెంపరరీ లా ఇష్యూడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెన్ ఐదర్ ఆఫ్ ది హౌస్ రెస్ట్లో ఉన్నప్పుడు జారీ చేసే ఒక టైప్ ఆఫ్ ఆర్డినెన్స్. అయితే ఈ ఆర్డినెన్స్ అనేది ఎవరు పరిచయం చేశారు? ఆర్డినెన్స్ అనే ఒక ప్రావిజన్ని ఎవరు పరిచయం చేశారండి? ఏ లార్డ్ పరిచయం చేశారు? ఏ యాక్ట్ రూపంలో పరిచయం చేశారు అంటే 1861 కౌన్సిల్స్ యాక్ట్ ఉంది కదా, 1861 కౌన్సిల్స్ యాక్ట్ నుంచి వచ్చింది. ఈ యొక్క కౌన్సిల్స్ యాక్ట్ మనకి ఎవరు తీసుకొచ్చారు? లార్డ్ కేనింగ్ పరిచయం చేశారు.
గుడ్ ఈవినింగ్ అండి వైష్ణోదేవి గారు, గుడ్ ఈవినింగ్. సో మనకి వన్ ఆఫ్ ది లార్డ్ కేనింగ్ 1861 కౌన్సిల్స్ యాక్ట్ ద్వారా మనకి ఆర్డినెన్స్ యాజ్ వెల్ పోర్ట్ఫోలియో సిస్టమ్ని పరిచయం చేసిన వ్యక్తి లార్డ్ కేనింగ్. ఇలా ఆర్డినెన్స్ అనేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎలా అయితే ఉంటుందో అలా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా గవర్నర్కి ఉంటుంది అండర్ ఆర్టికల్ 213. ఆర్టికల్ 213 అనేది గవర్నర్ హ్యావ్ సమ్ ఆర్డినెన్స్ పవర్. ఓకే, అయితే అయితే లోవర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్ ముఖ్యంగా మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మనకి సెషన్లో లేకపోతే గవర్నర్ కెన్ పాస్ ద ఎనీ ఎమర్జెన్సీ బిల్ అండ్ ఇట్ మేక్ సమ్ యాక్ట్, బట్ విత్ ఇన్ 6 weeks ఆఫ్ రీఅసెంబుల్ ఆఫ్ అసెంబ్లీ ఇట్ హ్యాస్ టు బి పాస్. ఓకే, నెక్స్ట్ వన్ ఆన్సర్ బి ఇస్ రైట్ ఆన్సర్. A person can become a citizen of India even if born outside India if his or her. చూడండి, ఒక వ్యక్తి భారతదేశం వెలువల జన్మించినప్పటికీ క్రింది సందర్భాల్లో భారత పౌరుడు కావచ్చు. అంటే అవుట్ సైడ్ ఇండియాలో జన్మించినప్పటికీ ఒక పిల్లవాడు కావచ్చు, ఒక పాప బాబు కావచ్చు. సో అలాంటి చైల్డ్స్కి కూడా పౌరసత్వం లభిస్తుంది ఇఫ్ కండిషన్ ఏంటి? ఎస్, ట్రై చేయండి. సో ఫాదర్ ఈజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, మదర్ ఈజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఫాదర్ ఈజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా at the time of person's birth, or father person's birth or mother is a citizen of India at the time of birth. ఎస్, అంతే కదా. ఐదర్ ఫాదర్ ఆర్ మదర్ జనన సమయంలో తండ్రి లేదా తల్లి భారత పౌరులై ఉండడం అనేది ఉంటే ఆటోమేటిక్గా సో పుట్టిన పిల్లవాడికి కూడా పౌరసత్వం లభిస్తుంది. బై డిసెంట్, చూడండి పౌరసత్వం అనేది 5 రకాలుగా లభిస్తుంది. బై డిసెంట్, బై బర్త్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, బై అక్వైరింగ్ టెరిటరీ. ఓకే, బ్రాండ్ అంటాం, బ్రాండ్. సో బై బర్త్, బై రిజిస్ట్రేషన్, బై అక్వైరింగ్ టెరిటరీ, బై న్యాచురలైజేషన్, బై డిసెంట్. సో ఇలా మనకి పౌరసత్వం అనేది 5 రకాలుగా మనం పొందవచ్చు ఒక పౌరుడు. ఓకే, పౌరుడు 5 రకాలుగా పౌరసత్వాన్ని లభించవచ్చు. ఓకే, సో అలాగే తీయడంలో మనకు 3. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, సో ఆన్సర్ డి. Which of the following acts as a custodian for the foreign exchange management in India? సో 11th క్వశ్చన్ నుంచి మనం ఎకానమీ క్వశ్చన్స్ చూద్దాం. పాలినామిక్స్లో పాలిటీ ప్లస్ ఎకానమీ సబ్జెక్ట్స్ నుంచి మనం బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వీ విల్ గివ్ డీటెయిల్స్. ఓకే, మై టీమ్ విల్ గివ్ డీటెయిల్స్. సో ఎకానమీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఈరోజు కొంచెం బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చాను, రేపటి నుంచి కొంచెం టఫ్నెస్ పెంచుకుంటూ వెళ్దాం. సో 11th క్వశ్చన్కి ఆన్సర్, 12th క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారా? సో బాలరాజ్, దీపిక, ఆన్సర్ ఏ, సి. చిన్న బిట్టే అండి ఇది, సింపుల్ బిట్. ఆర్బీఐ. సో ఆర్బీఐనా? సో సెబీ అన్నారు కొంతమంది, సెబీ అవుదా? బాగా ఆలోచించండి. చూడండి ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఫారెన్ ఎక్స్చేంజ్ అంటున్నాడు. ఫారెన్ ఎక్స్చేంజ్కి సెబీకి సంబంధం ఏంటండి? సో సెబీ అనేది క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్. మన దేశంలో క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ అనేది వన్ ఆఫ్ ది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, అయితే మన దేశంలో ఆర్బీఐ కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా మనకి ఫారెన్ ఎక్స్చేంజ్, ఫారెక్స్ అంటాం, ఫారెక్స్ మేనేజర్ అంటాం. సో ఖచ్చితంగా మనకి వన్ ఆఫ్ ది యాక్ట్ కూడా ఉంటుంది. సో వాట్ ఈస్ దట్? ఫెమా యాక్ట్. 1999. ఒకప్పుడు ఫెరా ఉండేది, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటర్ యాక్ట్ కాస్త ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అయింది. ఓకే, ఎస్, ఆర్బీఐ. సో మన దేశంలో మన రూపీని ఎలాగైతే మేనేజ్ చేస్తుందో ఆర్బీఐ, అలాగే మన దేశంలో ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ని కూడా, డాలర్స్ని కూడా అలాగే మేనేజ్ చేస్తుందండి. ఓకే, సో 1999. నెక్స్ట్ వన్, ఆన్సర్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అసెట్ ఆఫ్ ఎ బ్యాంక్? ట్రై చేయండి.
ఫెరా 1973, ఫెమా వచ్చి 1999. వెరీ గుడ్. రెగ్యులేటరీ కాస్త మేనేజ్మెంట్ అయింది. వెరీ గుడ్. చూడండి, క్రింది వాటిలో ఏది బ్యాంక్ యొక్క ఆస్తిగా పరిగణించబడుతుంది? క్రింది వాటిలో ఈ 4 స్టేట్మెంట్స్లో ఏది రైట్ అవ్వచ్చు చూద్దాం. Come on, friends. Deposit by households in a banks, loans taken from other financial institutions, borrowings from RBI under repo transactions, dated government securities held by a bank. D? Is it D? చూడండి ఏమంటున్నాడు, అసెట్. బ్యాంక్ యొక్క అసెట్ ఉంటుంది, లయబిలిటీ ఉంటుంది. బ్యాంక్కి అసెట్ ఉంటుంది, లయబిలిటీ ఉంటుంది. సో అసెట్ అంటే ఏంటి ఇక్కడ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్యాంక్ యొక్క అసెట్స్ లోన్స్ అండి. లోన్స్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏదైనా గవర్నమెంట్ సెక్యూరిటీస్ హెల్డ్ బై బ్యాంక్, ఖచ్చితంగా ఇదే కదా. అలాగే బారోయింగ్స్ ఫ్రమ్ ఆర్బీఐ అండర్ రెపో రేట్ ట్రాన్సాక్షన్స్, ఖచ్చితంగా బ్యాంక్కి వడ్డీ అది. ఓకే, బ్యాంక్ లయబిలిటీ ఇది. సో ఈ 3 కూడా లయబిలిటీ. ఎందుకంటే డిపాజిట్స్ బై హౌస్ హోల్డ్స్ ఇన్ బ్యాంక్స్, బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తాం కదా, బ్యాంక్స్లో ఏవైతే మనం డిపాజిట్ చేస్తామో అది బ్యాంక్స్కి అప్పు. బ్యాంక్స్ ప్రతి రూపాయి తిరిగి ఇంట్రెస్ట్ రేట్తో సహా ఇవ్వాలి మనకి. సో ఆల్వేస్ డిపాజిట్స్ ఆర్ లయబిలిటీస్ ఆఫ్ ఎ బ్యాంక్. మనం చేసే ప్రతి రూపాయి కూడా, మనం డిపాజిట్ చేసే ప్రతి రూపాయి కూడా అది బాధ్యతగా తీసుకొని ప్రతి రూపాయికి ఇంట్రెస్ట్తో సహా ఇవ్వాలి కాబట్టి సో ప్రతి డిపాజిట్ దానికి ఒక అప్పు. అలాగే లోన్ టేకెన్ ఫ్రమ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అంతే కదా. వెన్ బ్యాంక్స్ టేక్స్ లోన్స్ ఫ్రమ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సో బ్యాంక్స్ హ్యాస్ టు గివ్ సమ్ ఇంట్రెస్ట్ రేట్స్. సో అది కూడా ఒక బాధ్యతే, అది కూడా ఒక అప్పే. ఓకే, అలాగే బారోయింగ్స్ ఫ్రమ్ ఆర్బీఐ అండర్ రెపో రేట్స్, ఖచ్చితంగా బ్యాంక్స్ విల్ టేక్ సమ్ లోన్స్ ఫ్రమ్ ఆర్బీఐ అట్ రెపో రేట్స్. ఓకే, సో లిక్విడిటీ అడ్జస్టబుల్ ఫెసిలిటీస్ అంటాం కదా, రెపో అండ్ రివర్స్ రెపో. ఎస్, ఖచ్చితంగా మనకి ఆన్సర్ డి ఇస్ రైట్ ఆన్సర్. అంటే మనీ అండ్ బ్యాంకింగ్ అనే చాప్టర్లో మనకి బ్యాంక్ గురించి మొత్తం చెప్పుకుంటాం. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే ఏంటి, సో అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, సో బ్యాడ్ బ్యాంక్ ఏది, గుడ్ బ్యాంక్ ఏది, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ప్లాన్స్ ఏంటి, ట్విన్ బ్యాలెన్స్ షీట్స్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, ఎన్పిఏ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి, ఐబీసీ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అంటే ఏంటి, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్సిఎల్ఏటి, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్. ఓకే, అలాగే ఎన్సిఎల్ఏటి అపిలేట్ ట్రైబ్యునల్స్. సో ఇవన్నీ కూడా మనకి బ్యాంకింగ్లో రెగ్యులర్గా న్యూస్లో వస్తున్నవే అండి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దామా. రియల్ జీడిపికి సంబంధించిన క్వశ్చన్, నేషనల్ ఇన్కమ్ నుంచి ఒక రియల్ జీడిపి క్వశ్చన్ ట్రై చేయండి. ఎస్, బ్యాంక్ సెక్యూరిటీ అండి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎప్పుడు కూడా అసెట్స్ ఫర్ ఏ బ్యాంక్. క్రింది వాటిలో వాస్తవ జీడిపికి సరైనది ఏది? రియల్ జీడిపి అంటాం, నామినల్ జీడిపి అంటాం. సో కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ వాల్యూడ్ అట్ కరెంట్ ప్రైజెస్, కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ వాల్యూడ్ అట్ బేస్ ప్రైస్, కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ వాల్యూడ్ అట్ లాస్ట్ ఇయర్ ప్రైస్, కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ వాల్యూడ్ అట్ ఫోర్కాస్టెడ్ ప్రైజెస్. సో ఎస్, రియల్ జీడిపి అనేది వి విల్ క్యాల్కులేటెడ్ కాన్స్టెంట్ ప్రైస్ కదా. సో రీసెంట్గా కాన్స్టెంట్ ప్రైస్, బేస్ ప్రైస్ మార్చారు కదా, రీసెంట్గా బేస్ ప్రైస్ మార్చారు కదా. సో వాట్ ఈస్ ద బేస్ ప్రైస్ చెప్పండి. సో ఖచ్చితంగా కరెంట్ ఇయర్ ప్రొడక్షన్ వాల్యూడ్ అట్ బేస్ ఇయర్, అంతే కదా. బి ఇస్ రైట్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్. ఎస్ నాగరాజు గారు, సో చెప్పానండి ఫ్యాకల్టీ రాగానే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో సెకండ్ షిఫ్ట్ అడుగుతున్నారు, 24th సెకండ్ షిఫ్ట్. ష్యూర్. ఎస్, నామినల్ జీడిపి రియల్ జీడిపి అని చెప్తూ ఉంటాం కదా. నామినల్ జీడిపి అనేది జీడిపి అట్ కరెంట్ ప్రైజెస్, ప్రస్తుతం ఉన్న ధరలు. ఓకే, సో కాన్స్టెంట్ ప్రైస్ అంటే 22-23 అండి, ప్రజెంట్ అంటే 26-27, ప్రజెంట్ అంటే 26-27. ఎస్, 22-23 మనకి వన్ ఆఫ్ ది బేస్ ఇయర్, ఇట్ హ్యాస్ బీన్ చేంజ్ రీసెంట్గా. అలా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అనేది కూడా రాబోతుంది మనకి త్వరలో. డబ్ల్యూపీఐ బదులు పీపీఐ రాబోతుంది. సో డబ్ల్యూపీఐలో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో డబ్ల్యూపీఐ క్యాల్కులేట్స్ ఓన్లీ గూడ్స్, బట్ పీపీఐ మాత్రం గూడ్స్ అండ్ సర్వీసెస్ని రెండింటిని క్యాల్కులేట్ చేస్తుంది అనమాట. చూద్దాం, ఆన్సర్ బి.
ఓకే, మిషన్ పూర్వోదయ రీసెంట్గా న్యూస్లో ఉందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ యొక్క స్కీమ్ ఇది. వాట్ ఈజ్ మెన్ బై పూర్వోదయ, మిషన్ పూర్వోదయ? భారత ప్రభుత్వం ప్రధాన కార్యక్రమం మిషన్ పూర్వోదయ దీనికి సంబంధించింది. ఎస్, ట్రై చేయండి. సో చాలాసార్లు అడిగారండి మన క్వశ్చన్. సో మిషన్ పూర్వోదయ అనగానే ఎస్, డెవలప్మెంట్ ఆఫ్ స్టీల్ సెక్టర్ ఇన్ ఈస్టర్న్ ఇండియా, లేదంటే డెవలప్మెంట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఈస్టర్న్ ఇండియా, లేదంటే ట్యాపింగ్ ద సోలార్ ఎనర్జీ పొటెన్షియల్ ఆర్ ఎన్హాన్సింగ్ స్కూల్ ఎన్రోల్మెంట్ అమాంగ్ ట్రైబల్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్. ఈ పూర్వోదయ అనేది పూర్వాంచల్ రీజన్కి ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చిన ఒక స్కీమ్ అండి. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా సో టు యాక్సలరేట్ సమ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, ఫోకస్ ఆన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ హబ్. సో ఇంటిగ్రేటెడ్ స్టీల్ హబ్ మీరు గమనించండి, భారతదేశంలో పూర్వాంచల్ అనగానే మనకి ఈ జార్ఖండ్, ఓకే, ఛత్తీస్గఢ్, ఒడిస్సా లాంటి ప్రాంతాలు వస్తాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా లాంటి ప్రాంతాలు వస్తాయి. మీరు గమనిస్తే సో ద లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసింగ్ ఏది చెప్పండి? ద లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏది మన దేశంలో? ద లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏది మన దేశంలో? ఒడిస్సా. ఒడిస్సా. సో ఒడిస్సాలో ఉండే ఇంపార్టెంట్ రౌర్కెలా స్టీల్ ప్లాంట్. రౌర్కెలా స్టీల్ ప్లాంట్. ఓకేనా? ఎస్, ఇలా మనకి మన దేశంలో పూర్వాంచల్ రీజన్, ముఖ్యంగా ఈస్టర్న్ ఇండియా స్టీల్ హబ్ అనేది మనకి డెవలప్ చేయడానికి ఇది ఒక మేజర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. సో ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఒడిస్సా ఈ మూడు ప్రాంతాలు మనకి స్టీల్ ఫ్యాక్టరీ, స్టీల్ మేకింగ్లో బాగా ఇంపార్టెంట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, సో ముఖ్యంగా మనం సో ఛత్తీస్గఢ్లో ఉండే బిలాయ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, జార్ఖండ్లో ఉండే జంషెద్పూర్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేదా బొకారో స్టీల్ ప్లాంట్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ మనకి ఒడిస్సాలో ఉండే రౌర్కెలా స్టీల్ ప్లాంట్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ది స్టీల్ హబ్ ఆఫ్ ఇండియాగా మార్చాయి. ఓకే, ఎస్, సో పూర్వాంచల్, మిషన్ పూర్వోదయ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. వెరీ గుడ్. సో టార్గెటెడ్ స్టేట్స్ వచ్చేసరికి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా. ఓకే, వెస్ట్ బెంగాల్ కూడా యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్. ఓకే, అలాగే సమ్ పార్ట్స్ ఆఫ్ నదరన్ పార్ట్స్ ఆఫ్ ఏపీ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఏ ఇస్ రైట్ ఆన్సర్. అండర్ RBI Act 1934, which among the following is responsible for approving the design, form and material of banknote? ఓకే, వైష్ణవి దగ్గర యాడ్స్ వస్తున్నాయా? సారీ ఫర్ దట్. ఎస్, I will make sure the ads will be not there from next class. చూద్దాం. RBI 1934 చట్టం ప్రకారం బ్యాంక్ నోట్లు రూపకల్పన, రూపం మరియు మెటీరియల్ని ఆమోదించడానికి క్రింది వాటిలో ఏది బాధ్యత వహిస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్, RBI, పార్లమెంటరీ కమిటీ, ఫైనాన్స్ కమిషన్. సెంట్రల్ బ్యాంక్, RBI. వెరీ గుడ్. ఇంకా గుడ్ అండి, గుడ్, కీప్ గోయింగ్. ఇంకా ఎవరైనా ట్రై చేయండి. ఎస్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సారీ, సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, సెంట్రల్ గవర్నమెంట్. సో మనకి ఒక పర్టికులర్ నోట్ మీద డిజైన్ కావచ్చు, పర్టికులర్ నోట్ యొక్క డిజైన్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, సింబల్ కావచ్చు, కలర్ కావచ్చు, ఏదైనా డిసైడ్ చేయాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది, నాట్ RBI. సో RBI ఏం చేస్తుంది అంటే ఇంప్లిమెంట్ చేస్తుంది అంతే. అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ RBI విల్ డూ ప్రింటింగ్. అంతేగాని సో ఒక నోట్ యొక్క సింబల్, ఒక నోట్ యొక్క మెటీరియల్ ఏం వాడాలి, ఓకే, ఒక నోట్ యొక్క సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో అందుకనే మనకి చూడండి, డిమానిటైజేషన్ ఆఫ్ నోట్లు రద్దు టైంలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ప్రైమ్ మినిస్టర్ వస్తారు, కానీ సో RBI గవర్నర్ రారు ఆ టైంలో. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ టు డిజైన్ ద నోట్స్. ఓకే, ఎస్, సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, గుడ్ ట్రై, కీప్ గోయింగ్ అండి. వెరీ గుడ్. అలాగే మనకి సో మన దేశంలో ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఎవరు ఫిక్స్ చేస్తారు చెప్పండి?
ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత, అలాగే ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఫిక్స్ చేసేది ఎవరు, ఫిక్స్డ్ బై ఎవరు? సో చెప్పండి, మన దేశంలో ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత ప్రజెంట్? సో అలాగే ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఎవరు ఫిక్స్ చేస్తారు? ఓకే, అలాగే మనకి దాన్ని మానిటర్ చేసే బాధ్యత ఎవరు? సో మానిటర్ బై. సో మన దేశంలో ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఫిక్స్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. ఓకే, ప్రజెంట్ ఎంత అంటే 4 ± 2%, అంటే మినిమం 2 నుంచి మ్యాక్సిమం 6%. సో అయితే దీన్ని మానిటర్ చేసేది ఆర్బీఐ. విత్ ఇన్ ద లిమిట్లో ఉండేలాగా చూసుకునేది ఆర్బీఐ. చూసారా, ఇది కూడా కొంచెం తప్పు చేశారు, నో ప్రాబ్లం. సో ఇన్ఫ్లేషన్ టార్గెట్ని సెట్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, వెనకాతలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దృష్టిలో పెట్టుకొని ఎంత ఉంటే మంచిది అని ఫిక్స్ చేసేది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవ్రీ 5 years. దాన్ని మానిటర్ చేసేది కంటిన్యూగా బై ద యూజ్ ఆఫ్ మానిటరీ పాలసీ టూల్స్ అంటాం కదా, రెపో రేట్, రివర్స్ రెపో రేట్. ఓకే, సో రెపో, రివర్స్ రెపో, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ లాంటి వాటిని టూల్స్ని యూజ్ చేసి సో దేశంలో మనకి మనీ సప్లైని కంట్రోల్ చేస్తుంది. ఓకే, అలాగే మనం ఏ స్టేజ్లో ఉన్నామంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ చెప్తాం. సెకండ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్, ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో ఉన్నాం మనం, దాన్ని ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో వీఆర్ ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్? సెకండ్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి యూఎస్ఏ లాంటి దేశాలు ఉంటాయి, ఒక డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ లాంటి దేశాలు క్రీపింగ్ ఇన్ఫ్లేషన్లో ఉంటాయి. లైక్ 0 to 3% రేంజ్లో ఉంటాయి ఆ యొక్క దేశాలు. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. ఓకే, మనీ యాప్ గురించి చదివారా? రీసెంట్గా న్యూస్లో ఉంది మనీ యాప్. సో ట్రై చేయండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కరెక్ట్ అంటున్నాడు. చూడండి, ఈ రోజు మీకు కొంచెం బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చాను, రేపటి నుంచి కొంచెం మనకి టఫ్నెస్ పెంచుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఎలా ఉన్నాయి క్వశ్చన్స్? సో చాలా ఈజీగానే ఉంటాయి ఈరోజు. సో మనం ఒక 20 క్వశ్చన్స్ ఇస్తాం రోజును. సో ఎంజాయ్ చేయండి. సో పాలినామిక్స్ మీకు APPSC Group-2 మెయిన్స్ అండ్ APPSC Group-1, TGPSC ఎనీ ఎగ్జామ్స్లో మీకు ఇది ఉంటాయండి ఈ సబ్జెక్ట్స్. సో చక్కగా ఎంజాయ్ చేస్తూ రెగ్యులర్గా క్లాసెస్ వినండి. అలాగే మనం బ్యాచ్ కూడా లాంచ్ చేస్తున్నాం, పాలినామిక్స్ అనే బ్యాచ్ లాంచ్ చేస్తున్నాం. సో వీలైతే జాయిన్ అవ్వండి దాంట్లో కూడా. సబ్జెక్ట్ బ్యాచ్. ఓకే, డియా? ఈజ్ ఇట్ డి? 1 2 3. చూడండి, మనీ యాప్ అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ దివ్యాంగుల కోసం డిజైన్ చేశారండి. దివ్యాంగులు, ఓకే. సో అంటే కళ్ళు కనబడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ యొక్క మనీ యాప్ ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు నోట్స్ని. ఓకే, అది 20 రూపీసా? ఈ యాప్ ద్వారా అది ఒక ఆడియో మెసేజ్ ఇస్తుంది అనమాట. ఆ స్కాన్ చేస్తే ఆడియో మెసేజ్ వస్తుంది. 20 లేదంటే 10 లేదంటే 50 500 ఇలా. సో ఖచ్చితంగా ఇట్ కెన్ స్కాన్ ఐడెంటిఫై ఈవెన్ హాఫ్ ఫోల్డెడ్ నోట్స్ కూడా. ఓకే, హాఫ్ ఫోల్డెడ్ నోట్స్ కూడా. సో జస్ట్ మనకి బై యూజింగ్ సమ్ సింబల్, బై యూజింగ్ సమ్ కలర్, బై యూజింగ్ సమ్ డైమెన్షన్ ఆఫ్ ది నోట్, వీటి ద్వారా సో ఆ యొక్క పర్టికులర్ నోట్ ఎంత వాల్యూతో ఉన్న నోట్ అని చెప్పగలదు అనమాట. And it was launched by RBI to help physically impaired people to identify the currency notes. It can validate whether a note is fake or not అనేది చెప్పలేదండి. సో మనీ యాప్ యొక్క లిమిటేషన్స్ ఏంటంటే, సో ఈ యొక్క యాప్ అనేది సో ఫేక్ నోటా కాదా అని మనకి డిస్టింగ్విష్ చేయలేదు. ఓకే, సో అదొక్కటే మనకి మైనస్. సో మిగతా అన్ని రైట్. సో ఆన్సర్ 1 2 C is the right answer. చూడండి, ఈవెన్ దో మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఇట్ కెన్ వ్యాలిడేట్ వెదర్ ఏ నోట్ ఈస్ జెన్యూన్ ఆర్ ఫేక్ అనేది చెప్పలేదండి. ఓకే, చూసారా, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అందరూ ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉంది కదా, సేఫ్ సైడ్గా పెట్టేద్దాం అనుకుంటారు. బట్ అక్కడే ట్విస్ట్ పెడతారు. క్వశ్చన్లో ట్విస్ట్ ఏంటంటే థర్డ్ ఆప్షన్. ఫేక్ నోట్స్ కనిపెట్టగలిగితే అయితే అందరూ చేసుకుంటారు కదా, అందరూ డౌన్లోడ్ చేసుకుంటారు కదా. సో అంత టెక్నాలజీ రాలేదు. ఓకే, యాప్స్ ద్వారా ఒక నోట్ ఫేకా కాదా అని చెప్పగలేం. ఈ యొక్క మనీ యాప్ ద్వారా ఏమీ చెప్పలేం. ఓకే, సో చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మీరు ట్రాప్లో పడకూడదు. ఓకే, ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్గా చూసుకోండి. నెక్స్ట్, ఎస్ ట్రై చేయండి. ద్రవ్యోల్బణానికి కారణం లేబర్ ఛార్జ్ పెరుగుదల, అప్పుడు ఏ రకమైన ద్రవ్యోల్బణం వస్తుంది? When the reason of inflation is increase in labor charge, then this type of inflation is known as demand pull inflation, cost push inflation,
lack of supply management, holding and black marketing. Is right. Answer A. ఓకే, ఏ అంటున్నారు చూద్దాం. చూడండి, యాక్చువల్గా మనకి కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చాప్టర్లో చెప్తాం. కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అసలు ద్రవ్యోల్బణం రావడం గల కారణాలు ఏంటంటే 2 types. ఒకటి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ పుల్ అండ్ కాస్ట్ పుష్. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ యొక్క శాలరీ పెరిగింది అనుకోండి. లేబర్ యొక్క శాలరీ పెరిగితే లేబర్ దగ్గర డబ్బులు పెరుగుతాయి కదా. లేబర్ శాలరీస్ పెరిగితే లేబర్ దగ్గర డబ్బులు పెరుగుతాయి. ఈ డబ్బులు పెరిగితే ఏం చేస్తాడు లేబర్ అనేవాడు? వెళ్ళి వస్తువును కొనడానికి పరిగెడతాడు. సో ఉన్న తక్కువ వస్తువుల మీద కొనడానికి పరిగెడితే డిమాండ్ పెరిగిపోతుంది కదా. దాన్ని డిమాండ్ పుల్. వీఆర్ పుల్లింగ్ ద డిమాండ్ యాక్చువల్లీ. సో లేబర్ ఈజ్ పుల్లింగ్ ద డిమాండ్. బట్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ? క్వశ్చన్ ఏంటి? when the reason of inflation is increase in labor charge. లేబర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయింది అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు లేబర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుద్ది? వెన్ లేబర్ సప్లై ఈజ్ లో అండి. చూడండి, లేబర్ సప్లై లో అయినప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో చూసారు కదా, బిల్డర్స్ అందరూ చాలా నష్టపోయారు. కోవిడ్ టైంలో ఏం చేశారు? లేబర్స్ దొరికేవారు కాదు. సో ఉన్న లేబర్స్ని ఎక్కువ పెట్టి కొనుక్కునేవారు బిల్డర్స్. ఒకరోజు కూలి 1000 రూపాయలు తీసుకునే ఒక లేబర్ సడన్గా 2000 ఛార్జ్ చేయడం మొదలుపెట్టారు. అంటే బిల్డర్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది కదా. బిల్డర్ యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అయింది. అది ఇది పుల్ కాదు, పుష్. సో ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఓవరాల్గా చూడండి, లేబర్ యొక్క ఛార్జ్ పెరిగితే అది బిల్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్ట్ని పెంచుతుంది, కాస్ట్ని ఆటోమేటిక్గా పెంచుతుంది. అదే శాలరీ ఆఫ్ లేబర్ ఇంక్రీజ్ అయితే, సో లేబర్ యొక్క శాలరీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల లేబర్ ఏం చేస్తాడు? ఉన్న తక్కువ సప్లై ఆఫ్ గూడ్స్ మీద డిమాండ్ పెంచుతారు. దాన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినాలి. సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇఫ్ ఛార్జ్ ఆఫ్ ఎ లేబర్ ఇంక్రీజెస్? ఇక్కడ లేబర్ యొక్క ఛార్జ్ పెరిగింది అంటే దాని అర్థం ఏంటి? లో సప్లై ఆఫ్ లేబర్ ఉన్నారని. ఇఫ్ దెర్ ఇస్ లో సప్లై ఆఫ్ రా మెటీరియల్స్ ఆర్ లేబర్, దెన్ ఇట్ లీడ్స్ టు కాస్ట్ పుష్. ఇట్ ఈస్ పుషింగ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆటోమేటికలీ. అదే మనకి వెన్ ద ఇన్ఫ్లేషన్ ఇస్ అకరింగ్ ఇఫ్ శాలరీ ఆఫ్ ఎ లేబర్ ఇంక్రీజెస్. సో లేబర్ యొక్క శాలరీ ఇంక్రీజ్ అయితే ఆటోమేటికల్లీ ఇట్ లీడ్స్ టు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో హీ ఈస్ పుల్లింగ్ సమ్ డిమాండ్ ఆన్ ఎ ఫ్యూ గుడ్స్. అర్థమైందా అండి? సో క్వశ్చన్లో మనకి ఇంక్రీజ్ ఇన్ లేబర్ ఛార్జ్ అన్నాడు కాబట్టి కాస్ట్ పుష్. అదే ఇంక్రీజ్ ఇన్ లేబర్ శాలరీస్ అన్నాడు అనుకోండి, లేబర్ శాలరీ ఇంక్రీజ్ అయితే ఆటోమేటికల్లీ పుల్లింగ్ ద డిమాండ్, హీ ఈస్ పుల్లింగ్ ద డిమాండ్. ఓకే, చూడండి, క్వశ్చన్ మనకి చిన్నదిలాగే ఉంటుంది. ఓకే, చిన్న క్వశ్చన్ లాగే ఉంటుంది కానీ ట్రికీగా ఉంటుంది. ఇవన్నీ కూడా అలవాటు అయితే మీకు ఈజీ అండి. ఆన్సర్ బి ఇస్ రైట్ ఆన్సర్. కాస్ట్ పుష్లో 2 types ఉంటాయి యాక్చువల్గా. ఒకటి సప్లై సైడ్, ఒకటి స్ట్రక్చరల్ సైడ్. సో ఇప్పుడు మనం చెప్పిన కాన్సెప్ట్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఇంక్రీజ్ ఇన్ లేబర్ ఛార్జ్ ఎందుకు అవుతుంది? అసలు లేబర్ ఛార్జ్ ఎందుకు ఇంక్రీజ్ అవ్వాలంటే వెన్ దెర్ ఇస్ లో సప్లై ఆఫ్ రా మెటీరియల్స్. ఎప్పుడైతే లేబర్స్ తక్కువ ఉంటారో ఉన్న తక్కువ లేబరే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అప్పుడు అది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ దారితీస్తుంది. సప్లై సైడ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, అదే స్ట్రక్చరల్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోడ్లు బాగాలేవనుకోండి, మనం ఊరు వెళ్ళే రోడ్స్ బాగాలేవనుకోండి, ఆటోమేటిక్గా కొన్ని రోజులకి ఏమవుతుంది? బస్ ఛార్జెస్ పెరిగిపోతాయి. మీరు గమనించండి. ఎందుకు బస్ ఛార్జెస్ పెరిగిపోయాయి అంటే రోడ్లు బాగాలేవు. సో సర్వీస్ అయిపోయింది. మనకి ముఖ్యంగా బస్ యొక్క మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది. సో ఆ భారం మనుషుల మీద పడుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఊరిల్లో క్వాలిటీ స్కూల్స్ ఉండవు, క్వాలిటీ హాస్పిటల్స్ ఉండవు, పబ్లిక్ హాస్పిటల్స్ ఫ్రీగా చేయాల్సింది ఉండవు. మనం ప్రైవేట్ దానికి వెళ్తాం. ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తాం? మనం వైద్యం చేయించుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎందుకు అట్రాక్ట్ అవుతామంటే బికాస్ ఆఫ్ లో క్వాలిటీ ఆఫ్ పబ్లిక్ హాస్పిటల్స్. అలాగే పబ్లిక్ స్కూల్స్ని వదిలేసి మనకి చూడండి ఫ్రీగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా చదువు చెప్తుంటే ఎందుకు వెళ్ళట్లేదు ఎవరును? ఎందుకు లక్షల ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు? బికాస్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల. ఇవి లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఇట్ ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఒక లాంగ్ టర్మ్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచేస్తున్నాయి అవి. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్. ఎస్.
సో సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ అనేది షార్ట్ టర్మ్ అండి, షార్ట్ టర్మ్. ఓకే, అలాగే స్ట్రక్చరల్ సైడ్ ప్రాబ్లమ్స్ వచ్చేది మనకి లాంగ్ టర్మ్లో మీకు ఆ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో క్వాలిటీ స్కూల్స్ లేకపోయినా, క్వాలిటీ రోడ్స్ లేకపోయినా, క్వాలిటీ హెల్త్ హాస్పిటల్స్ లేకపోయినా మీరు ఖర్చు పెరిగిపోతుంది, రాను రాను ఖర్చు పెరిగిపోతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ద టైమ్ ఆఫ్ రెసిషన్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ బెయిల్అవుట్ ప్యాకేజ్ టు ఇండస్ట్రీస్. దిస్ ఎఫర్ట్ ఈస్ నోన్ యాజ్, చూడండి మాంద్యం అంటాం. రెసిషన్ అంటే ఏంటి? మాంద్యం. రెసిషన్ మీకు అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఎక్కువ అంటే, రెసిషన్ ఉందంటే, రెసిషన్ ఎక్కువ ఉందంటే మనకి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, అవునా? సో రెసిషన్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్. మాంద్యం అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంపెనీస్ అవుట్ ఆఫ్ ప్రొడక్షన్, కంపెనీస్ మనకి వర్క్ చేయకపోతే ఏమవుద్ది? రెసిషన్ పీరియడ్ అంటాం. అన్ఎంప్లాయ్మెంట్ సారీ ఒక్క నిమిషం, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది కదా. 1 సెకండ్, తప్పించాను ఇక్కడ. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది కదండి, రెసిషన్. 1 సెకండ్, చూడండి రెసిషన్ ఉందంటే, దేశంలో రెసిషన్ ఉందంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా, డైరెక్ట్ రిలేషన్షిప్ కదా. దేశంలో రెసిషన్ ఉందంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సారీ రివర్స్ ఇచ్చాను యాక్చువల్లీ. చూడండి రెసిషన్ అంటే ఏంటి? మాంద్యం. సో ఎప్పుడైతే ఎకనామిక్ యాక్టివిటీ జరగట్లేదో, కోవిడ్ ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్లో కంపెనీస్ అన్ని షట్ డౌన్ అయిపోయాయి. సో దెర్ ఈస్ నో ఎకనామిక్ యాక్టివిటీ. ఎటువంటి ఎకనామిక్ యాక్టివిటీ లేనప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది. అటువంటి అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్, అటువంటి రెసిషన్ నుంచి బయటపడడానికి, చూడండి రెసిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద రెసిషన్. సో మనకి దిస్ ఇస్ ద రెసిషన్ పీరియడ్. బిజినెస్ సైకిల్లో చూస్తాం. ఈ రెసిషన్ మళ్ళీ కంటిన్యూ అయింది అనుకోండి, సెకండ్ సైకిల్ కూడా డిప్రెషన్ అంటాం. డిప్రెషన్ అంటాం. ఈ డిప్రెషన్ మళ్ళీ ఏమవుద్ది? రికవరీ స్టేజ్కి వెళ్తుంది. రికవరీ స్టేజ్. ఓకే, సో దిస్ ఈస్ ద రికవరీ స్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఫస్ట్ సైకిల్ రెసిషన్, కోవిడ్ సెకండ్ సైకిల్ డిప్రెషన్. ఇలా మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే రీఫ్లేషనరీ చర్యలు చేసిందండి. ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఎవరైతే సి ఇచ్చారో వాళ్ళు కరెక్ట్, వెరీ గుడ్. సో రెసిషన్ మాంద్యం సమయంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటే, సో ఉన్న పరిశ్రమల్ని ఆదుకుంటుంది, చేయూతనిస్తుంది. ఇప్పుడు టాటా లాంటి కంపెనీస్ షట్ డౌన్ అయిపోతే ఏమవుద్ది? టాటా లాంటి కంపెనీ చిన్న వాటర్ ప్యాకెట్ నుంచి పెద్ద పెద్ద వెహికల్స్ వరకు తయారు చేస్తుంది. అది గవర్నమెంట్ చేయాల్సిన పని. బట్ ఇప్పుడు టాటా కంపెనీ ఏం చేస్తుంది? టాటా కంపెనీ అలాంటి టైంలో పడిపోతే సో గవర్నమెంట్కి నష్టం కదా. అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే కొంత చేయూతనివ్వాలి. అలాంటి టైంలో హ్యాండ్ ఇచ్చి మనకి హ్యాండ్ పెట్టి లాగాలి, ఖచ్చితంగా బయటకు రావాలి. అటువంటి టైం ఎలా చేస్తుందంటే బై రెడ్యూసింగ్ ట్యాక్సెస్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రావాల్సిన ట్యాక్సెస్ తగ్గించుకుంటుంది. అలాగే బెయిల్అవుట్ ప్యాకేజ్ ప్రకటిస్తుంది అనమాట, కొంత అమౌంట్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో వీటిని రీఫ్లేషనరీ అంటాం, వీటినే ఉద్దీపన కార్యక్రమాలు అంటాం, ఉద్దీపన చర్యలు అంటాం. ఓకే, సో ఎప్పుడైతే మనకి రెసిషన్ పీరియడ్ నుంచి డిప్రెషన్కి వెళ్ళిపోతాయో చాలా డేంజరస్ అయిపోతాయి. సో డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళకుండా రెసిషన్ నుంచి రికవరీ పీరియడ్కి వెళ్ళాలి యాక్చువల్లీ. సో రెసిషన్ నుంచి రికవరీకి వెళ్ళాలంటే రీఫ్లేషనరీ, సో ఉద్దీపన కార్యక్రమాలు చేయాలి బై ఇంక్రీజింగ్ ది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆర్ రెడ్యూసింగ్ ది ట్యాక్సెస్. సో అప్పుడు మనకి ప్రభుత్వంలో ముఖ్యంగా దేశంలో ఇలాంటి ప్రైవేట్ సంస్థలన్నీ కూడా మళ్ళీ నిలదొక్కుంటాయి. ఓకే, చేయూతనివ్వాలి. ఎస్. స్టాగ్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్. స్టాగ్ఫ్లేషన్ అంటే ఇది. ఓకే, ఒక పక్క మనకి దేశంలో ఇన్ఫ్లేషన్ ఉంటుంది అంటే మనీ సప్లై పెరిగిపోతూ ఉంటుంది, ఇంకో పక్క అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతూ ఉంటుంది. స్టాగ్ఫ్లేషన్ అంటే మనకి డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఇన్వర్స్ రిలేషన్షిప్ని ఫిలిప్స్ కర్వ్ అంటాం యాక్చువల్గా. సో ఫిలిప్స్ కర్వ్ అనేది ఏంటి? ఫిలిప్స్ కర్వ్ అనేది మనకి వన్ ఆఫ్ ది కర్వ్ బిట్వీన్ ది ఇన్ఫ్లేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఆల్వేస్ ద ఇన్ఫ్లేషన్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్. దేశంలో ఇన్ఫ్లేషన్ ఉంది అంటే మనీ సప్లై ఎక్కువ ఉంది అన్నట్టు. మనీ సప్లై ఎక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటి? అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నట్టు. ఒక ఐడియల్ కేసులో తీసుకుంటే ఇన్ఫ్లేషన్ ఇస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్, దీన్నే ఫిలిప్స్ కర్వ్ అంటాం. అలాగే ట్యాక్స్ రేట్స్, ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించింది లాఫర్ కర్వ్ అంటాం, లాఫర్ కర్వ్. సో లారెన్స్ కర్వ్ ఉంటుంది, లాఫర్ కర్వ్ ఉంటుంది.
ఫిలిప్స్ కర్వ్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఆన్సర్ సి, రీఫ్లేషనరీ చర్యలు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఇన్ఫ్లేషన్ అంట. ఎస్, మోర్ ఇన్ఫ్లేషన్ మోర్ ఎంప్లాయ్మెంట్. బట్ ఐడియల్ కేసులో అలా ఉండదు. మన దేశంలో ఇన్ఫ్లేషన్ ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. దాన్నే స్టాగ్ఫ్లేషన్ అంటాం. చూడండి, ఇన్ఫ్లేషన్ టైంలో మనకి మనీ సప్లై ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ టైంలో మనీ సప్లై పెరిగిపోతుంది. డ్యూ టు దట్ ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై ఉన్న తక్కువ సప్లై ఆఫ్ గూడ్స్ మీద డిమాండ్ పెరిగిపోయి మనం ప్రైజెస్ పెరిగిపోతాయి. ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మంచి మూవీకి వెళ్ళామండి. మీకు నచ్చిన హీరో మూవీకి వెళ్ళారు ఫస్ట్ టైం, ఫస్ట్ రోజు, ఫస్ట్ డే, ఫస్ట్ షో. ఎలా ఉంటుందండి ప్రైజ్? 100 రూపీస్ టికెట్ కాస్త 200, 300, 400, 500, ఈవెన్ 1000 కూడా కొనేస్తారు. దేనివల్ల? అది సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ అయిపోద్ది. సో ఆటోమేటికల్లీ ఉన్న తక్కువ సప్లై ఆఫ్ టికెట్స్ మీద విపరీతమైన డిమాండ్ ఉంటుంది బికాస్ ఆఫ్ మనీ సప్లై అక్కడ. సో అక్కడ అందరి పాకెట్లో డబ్బులు ఉంటాయి కాబట్టి ఆ యొక్క సప్లై అండ్ డిమాండ్ అనేది మనకి రివర్స్ అవుతుంది. డబ్బులు లేకపోతే చచ్చినట్టు 100 రూపాయలు 100 రూపాయలకే వెళ్తాడు. అక్కడ డబ్బులు ఉండడం వల్ల ఆ యొక్క డిమాండ్ అండ్ సప్లై అనేది వేరీ అవుతుంది. సో అందుకనే దేశంలో ఎప్పుడైతే ఎక్కువ మనీ సప్లై ఉందంటే సో అది లీడ్స్ టు ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. ఎప్పుడైతే మనీ సప్లై ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆటోమేటికల్లీ లో సప్లై ఆఫ్ గూడ్స్ మీద డిమాండ్ పెంచేసి ప్రైజెస్ పెరిగిపోతాయి. ఆ టైంలో ఏమవుద్ది? 100 రూపాయల వస్తువు కాస్త మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 108 రూపీస్ ఉండేది పెట్రోల్. ఎంత ఉండేదండి? 108 రూపీస్ ఉండేది కదా పెట్రోల్. ఇప్పుడు 116 అయిపోయింది. అంటే 8 రూపీస్ పెరిగిపోయింది. 8% ఇన్ఫ్లేషన్ అంటాం. ఇప్పుడు 108 రూపాయలకి వాల్యూ లేదంట. అర్థమవుతుందా? 108 రూపాయలు పెడితే మీకు లీటర్ కూడా రావట్లేదు. ఒకప్పుడు 100 రూపాయలు పెడితే లీటర్ వచ్చేది. ఒక 2-3 మంత్స్ 108 పెడితే లీటర్ వచ్చేది. ఇప్పుడు మీకు 116 పెడితేనే లీటర్ రావట్లేదు. అంటే రోజు రోజుకి వాల్యూ ఆఫ్ ఎ రూపీ తగ్గిపోతుందండి. సో ఇన్ఫ్లేషన్ టైంలో పర్చేజింగ్ పవర్ ఆఫ్ కరెన్సీ తగ్గిపోతుంది. సో అదే అంటున్నాడు, పర్చేజింగ్ పవర్ ఆఫ్ కరెన్సీ తగ్గిపోవడం, మనీ వాల్యూ పెరిగిపోవడం. సో ఆన్సర్ 1 and 4, సి ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందండి? సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ దేశంలో విపరీతమైన మనీ సప్లై ఉంటే దట్ లీడ్స్ టు లో సప్లై అండ్ హై డిమాండ్ ఆఫ్ ఎ గుడ్. ఆటోమేటిక్గా ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ విల్ ఇంక్రీజ్. ఆ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ఇంక్రీజ్ అయితే 100 రూపాయలకి రావాల్సిన వస్తువు 110 రూపాయలు పెట్టి కొనాల్సిందే మనం. అప్పుడు 100 రూపాయలకి వాల్యూ తగ్గిపోతుంది. వాల్యూ ఆఫ్ రూపీ ఎప్పుడు తగ్గుతుంది అంటే ఇన్ఫ్లేషన్ టైంలో. ఎప్పుడు పెరుగుతుందంటే డీఫ్లేషన్ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ డీఫ్లేషన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్, మనకి డిమానిటైజేషన్ గుర్తుందా? నోట్ల రద్దు టైంలో మనకి ఒక ఏటీఎంలో 4000 రూపాయలు వచ్చేది. నోట్ల రద్దు టైం 2018 November 8th. సో డబ్బులు ఉండేవి కాదు ప్రజల దగ్గర. ఎప్పుడైతే డబ్బులు లేవో మనకు ఒక వస్తువు కొనడానికి డబ్బులు ఉండాలి కదండి. మనకి వస్తువులు ఉంటాయి, సప్లై ఉన్నాయి, బట్ కొనడానికి డబ్బులు లేకపోవడం వల్ల ఏమైంది? సప్లై ఎక్కువ ఉన్నాయి కానీ డిమాండ్ లేకపోవడం వల్ల, మనీ లేకపోవడం వల్ల, డిమాండ్ లేకపోవడం వల్ల ప్రైజెస్ తగ్గిపోయాయి. 100 రూపాయల వస్తువు 90 రూపాయలకి ఇచ్చేసేవారు. అంటే -10 రూపీస్ డీఫ్లేషన్ అంటాం. 100 రూపాయల వాల్యూ పెరిగిపోయింది అక్కడ. 100 రూపాయలు ఇస్తే మీకు 90 రూపాయలకి వస్తువు వచ్చేది, 10 రూపాయలు మీకు చేంజ్ కూడా ఇచ్చేవారు. అంటే మనీకి వాల్యూ ఎప్పుడు తగ్గుతుంది? ఇన్ఫ్లేషన్లో. మనీకి వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? డీఫ్లేషన్లో. ఇలా 2 కేసెస్ మంచివి కాదండి. మనీ వాల్యూ ఎప్పుడుగా స్టెబుల్గా ఉండాలి. మనీ వాల్యూ స్థిరంగా ఉండాలి. ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అనేవి స్థిరంగా ఉండాలి. డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడు కూడా ఆపోజిట్ టు ఈచ్ అదర్ వెళ్ళకూడదు. సో ఈక్విలిబ్రియం స్టేజ్లో ఉండాలి. డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడు ఈక్వల్గా ఉండాలి. ఓకే. సో అంతెందుకు యూఎస్ఏ ఇండియాకి కంపేర్ చేస్తే యూఎస్ఏలో ఒక ఐఫోన్ కాస్ట్ 1,00,000 రూపాయలు ఉంటుంది. లేటెస్ట్ మోడల్ యూఎస్ఏలో 1,00,000 రూపాయలు ఉంటుంది. మన ఇండియాలో తీసుకుంటే 1,50,000 ఎందుకు ఉంటుంది? మినిమం 40 నుంచి 45,000 డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. ఒక్కసారి ఒక ఐఫోన్ మీద డిమాండ్ పెరిగిందంటే సప్లై చేసే సామర్థ్యం ఉంది ఆ దేశాలకి. అక్కడ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ అంత R&D ఉంది, అక్కడ అంత ఇన్నోవేషన్ ఉంది. అదే మన దేశంలో ఒక ఐఫోన్ మీద కాస్ట్ పెరిగిందంటే, ఒక ఐఫోన్ డిమాండ్ పెరిగింది అంటే వెంటనే సప్లై చేయడం కాదు కదా, సప్లై ఇంకా తగ్గిపోద్ది, బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుంది.
సో అక్కడ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మన దేశంలో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు మ్యాచ్ ద డిమాండ్ విత్ సప్లై. ఆ ఎఫెక్ట్ ప్రైస్ మీద పడుతుంది. అంటే మనకి ఎక్కువ ఇన్ఫ్లేషన్ రావడం గల కారణం ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్. ఓకే, సో మనం ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు అండి. ఇన్ఫ్లేషన్ చాప్టర్లో మనం ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. సో వెన్ ఆర్బీఐ వాంట్ టు రెడ్యూస్ లిక్విడిటీ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది? సియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఆర్ఆర్కి రెపో రేట్కి డిఫరెన్స్ చూద్దాం. సిఆర్ఆర్ అంటే ఏంటి? ఎవ్రీ కమర్షియల్ బ్యాంక్ లైక్ ఎస్బీఐ బ్యాంక్ ఇట్ హ్యాస్ టు రిజర్వ్ విత్ ఆర్బీఐ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐలో డిపాజిట్స్ వచ్చాయి. ఎస్బీఐలో మనం డిపాజిట్ చేసాం. మనకి డిపాజిట్స్ అనేవి గోల్డ్ రూపంలో డిపాజిట్ చేసాం, క్యాష్ రూపంలో డిపాజిట్ చేసాం, బాండ్స్ రూపంలో డిపాజిట్ చేసాం. సో ఆన్ మనం ఎన్నో రకాల బాండ్స్, షేర్స్, గోల్డ్, క్యాష్ అన్నీ డిపాజిట్ చేస్తాం కదా బ్యాంక్లో. ఆ బ్యాంక్ ఏం చేస్తుంది? సో 100 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ 100% ఆఫ్ డిపాజిట్స్లో ఈ ప్రజెంట్ మనకి 4% ఆఫ్ ఓన్లీ క్యాష్ ఇట్ హ్యాస్ టు రిజర్వ్ విత్ ఆర్బీఐ. ఓకే, 100 రూపాయల్లో మనకి 100 రూపాయల్లో గోల్డ్ కావచ్చు, మనకి బ్యాంక్ బాండ్స్ కావచ్చు, షేర్స్ కావచ్చు, క్యాష్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇలా 100% ఆఫ్ అసెట్స్లో 4% ప్రజెంట్ ఓన్లీ క్యాష్ ఇట్ హ్యాస్ టు రిజర్వ్ విత్ ఆర్బీఐ. దాన్నే సిఆర్ఆర్ అంటాం. సో ఇప్పుడు చెప్పండి, ఆర్బీఐ వాంట్ టు రెడ్యూస్ లిక్విడిటీ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్. చక్కగా సిఆర్ఆర్ని పెంచితే సరిపోద్ది కదా. సో 4% కాస్త 5% చేస్తే ఎస్బీఐలో మనీ సప్లై తగ్గించడానికి ఏం చేస్తుంది? బ్యాంక్లో మనీ సప్లై తగ్గించడానికి ఈవెన్ ఆర్బీఐ వాంట్ టు రెడ్యూస్ లిక్విడిటీ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇది ఒకటే కదా దారి, సిఆర్ఆర్ని ఇంక్రీజ్ చేయడం. ఆన్సర్ ఏ. బాగా ఆలోచించండి. చూడండి, రెపో రేట్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటి? రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేర్ ఎస్బీఐ pays to RBI. Present 5.25%. Repo rate ante reverse rate of interest where SBI is paying to RBI when taken loans from RBI. సో ఇప్పుడు ఇది మీరు గమనిస్తే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మనకి నెల బట్ మనకి టెంపరీ ఇన్స్టాంట్గా డబ్బులు తగ్గించాలంటే ఒకటే మార్గం సిఆర్ఆర్ ఒకటే దారి. ఎస్, ఇన్ఫ్లేషన్ టైంలో సిఆర్ఆర్ రెపో రేట్ ఇంక్రీజ్ అయిపోతాయి. అప్పుడు బ్యాంక్స్ ఆర్ ట్రయింగ్ టు అట్రాక్ట్ ద డిపాజిటర్స్ టు మేక్ మోర్ డిపాజిట్స్. అంటే దేశంలో ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు, మనీ సప్లై మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు బ్యాంక్స్ విల్ ఎలా అట్రాక్ట్ చేస్తాయంటే హయ్యర్ వడ్డీ రేట్స్, హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తాయి, రెపో రేట్స్ ఇంక్రీజ్ చేసేస్తాయి. అప్పుడు మనం పబ్లిక్ ఏం చేస్తారు? పబ్లిక్ విల్ విష్ టు ఇన్వెస్ట్ ఇన్ బ్యాంక్స్. ఆటోమేటిక్గా మనం అందరం ఏం చేస్తాం? డిపాజిట్స్ చేస్తాం, లోన్స్ తీసుకోం ఆ టైంలో. ఓకే, సో క్లియర్? ఎస్, సో ఆన్సర్ ఈజ్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో గైస్, ఫైనల్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో మీకు పాలినామిక్స్ అంటే పాలిటీ ప్లస్ ఎకానమీలో మీకు ఏ డౌట్ లేకుండా మీకు ఫస్ట్ నుంచి ఎన్సీఆర్టీస్ని సింప్లిఫై చేస్తూ గ్రూప్ 2ని యాంప్లిఫై చేసే పనిలో ఈ యొక్క బ్యాచ్ని అయితే ఏమైనా ఉండబోతుంది, డిజైన్ చేసాం. సో పక్కాగా మనం ఈ 2 టాపిక్స్ అంటే 2 సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో 2 సబ్జెక్ట్స్లో చాలామంది డౌట్ ఉంటుంది. ఏ డౌట్ పెట్టుకోవద్దు, మనం ఫస్ట్ నుంచి పక్కా మెటీరియల్ ఇస్తాము. సో మీరు జస్ట్ నన్ను గుడ్డిగా ఫాలో అయిపోండి, నన్ను గుడ్డిగా నమ్మేయండి. సో ఓకే, సో మీకు ఇంటెన్సివ్ సబ్జెక్ట్ బ్యాచ్ ఇది, కంప్లీట్గా సబ్జెక్ట్ బ్యాచ్ ఉంటుంది. మీకు లైవ్ క్లాసెస్ 17th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా మిస్ అవ్వద్దండి. అంటే ఈ 2 సబ్జెక్ట్స్ అనేవి మీరు ఏ ఎగ్జామ్లో అయినా ఉంటాయి కదా ఖచ్చితంగా. సో ఈ 2 సబ్జెక్ట్స్ ఇంకెక్కడికి వెళ్లకుండా నన్ను ఫోకస్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి ఈ బ్యాచ్లో. సో మీకు పూర్తిగా మెటీరియల్తో పాటుగా మీ క్లాసెస్ అనేవి కూడా అదేవిధంగా క్వాలిటీగా ఉంటాయి. డైలీ 2 hours చెప్పిన 150+ ఆఫ్ అవర్స్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో ఇంకా నన్ను గుడ్డిగా నమ్మేయని చెప్తున్నాను కదా, మీకు కంప్లీట్ నోట్స్, ఆ నోట్స్ కూడా మీకు చూపిస్తాను. పాలిటీ నోట్స్ ఎలా ఉంటుంది, ఎకానమీ నోట్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో మీకు నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోండి ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మనకి మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. మళ్ళీ వీక్లీ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను. ఈ 2 సబ్జెక్ట్స్లో మీకు ఏ డౌట్ లేకుండా నేను చేస్తాను. ఓకే, ప్రైస్ వచ్చేసి చాలా అఫోర్డబుల్ ప్రైజే.
సో 1300 రూపీస్కి మీకు యాక్చువల్గా 2000 రూపీస్ది మీకు ఆఫర్తో 1300 రూపీస్కి ఇస్తున్నాం, 1299. సో మీకు చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఒక్కొక్క సబ్జెక్ట్ 650 రూపీస్ మాత్రమే. ఓకే, ఈ 2 సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుసు. గ్రూప్ 2 మెయిన్స్లో ఉంటాయి, అలాగే గ్రూప్ 1 ప్రిలిమినరీ కూడా ఉంటుంది, అలా TGPSC కూడా. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ క్లిక్ చేయండి. ఓకే, అలాగే మీకు మొత్తం గ్రూప్ 2 గ్రూప్ 1 బ్యాచ్ కావాలి అనుకుంటే మీకు గరుడా బ్యాచ్ ఉంది కదా, గరుడా బ్యాచ్, ఆ గరుడా బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మీకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అన్ని సబ్జెక్ట్స్ కలిసి ఉంటాయి గరుడా బ్యాచ్లో. మీకు దాని గురించి కూడా మీకు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో క్లిక్ ఆన్ దట్ అండ్ విజిట్ ది స్టోర్ అండి. మన పెన్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. రేపు మనం మెగా మాక్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాం, ఎవరు మిస్ అవ్వద్దు. రేపు 11 AM నుంచి అందుబాటులో ఉంటుంది మెగా గ్రాండ్ మాక్ టెస్ట్. ఓకే, గ్రూప్ 2 ప్రిలిమినరీ దృష్టిలో పెట్టుకొని 150 క్వశ్చన్లు ఇచ్చాము. ఆ 150 క్వశ్చన్లు ట్రై చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా రియల్ టైం ఎక్స్పీరియన్స్ పొందండి. ఓకే, సో అలా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం 7:30 క్లాస్లో కలుద్దాం విత్ ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ మ్యారథాన్ సెషన్తో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ అగైన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.